ఎప్పటిలాగే ముక్కోటి ఏకాదశికి తిరుమల కొండ సెలబ్రిటీలతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఐఏఎస్ అధికారులతో, మ్యాజిస్ట్రేట్లతో కిక్కిరిసిపోయింది. వైకుంఠ ద్వారం ద్వారా దర్జాగా వచ్చిన వీళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి అలసిపోకుండా దర్శనమిచ్చాడు. సామాన్యులకు దేవుడు ఎప్పుడు దూరమేనని, అధికారం, డబ్బు, పదవులు ఉన్న వాళ్లకు మాత్రమే తిరుమలలో అత్యుత్తమ దర్శనం దొరుకుతుందని మరోసారి ముక్కోటి సందర్భంగా రుజువైంది. వెంకన్న చుట్టూ చేరిన ముఖ్యమంత్రులు, మంత్రులు, సెలబ్రిటీలు సామాన్యులను కాదని తమకు దర్శన భాగ్యం కలిగించినందుకు వెంకన్నకు థ్యాంక్స్ చెప్పుకున్నారు. అసలు తిరుమల వెంకన్న ఎవరివాడు? సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, మంత్రులు, బడా వ్యాపారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లతో మాత్రమే వెంకటేశ్వర స్వామికి సంబంధం ఉందా? సామాన్యుల ఉనికి అసలు శ్రీవారికి పట్టదా? ముక్కోటి ఏకాదశి అంటే తిరుమలకు కేవలం సెలబ్రిటీలు, మంత్రులు మాత్రమే వెళ్ళాలా? సామాన్యునికి దర్శన భాగ్యం దొరకదా? ముక్కోటి ఏకాదశి రోజు కేవలం వీఐపీలకు మాత్రమే నేను దర్శనం ఇస్తానని వెంకటేశ్వర స్వామి ఏ ఆగమ శాస్త్రంలో రాసుకున్నాడో కానీ ముక్కోటి వచ్చిందంటే చాలు సీఎంల వద్ద నుంచి ఎమ్మెల్యేల వరకు, ఐపీఎస్ల నుంచి ఐఏఎస్ల వరకు, సినిమా వాళ్ళ నుంచి చిన్న చిన్న సెలబ్రిటీల వరకు అంతా రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతుంటారు. టీటీడీ చైర్మన్ సిగ్గు శరం లేకుండా సెలబ్రిటీలను, మంత్రులను దగ్గరుండి ఆహ్వానించి మరీ వైకుంఠ ద్వారం ద్వారా తీసుకువెళ్లి వెంకన్న దర్శనం చేయిస్తుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల కొండపై ప్రతి ఏటా జరిగే ప్రజాస్వామ్య పరిహాసం ఇది. అసలు సెలబ్రిటీలకి, మంత్రులకి ఏకాదశి రోజు మాత్రమే ప్రత్యేక దర్శనాలు, విఐపి దర్శనాలు ఎందుకు చేయించాలి అని ఒక్కరూ అడగరు. నిస్సిగ్గుగా, నిర్భయంగా, అదేదో వాళ్ల హక్కులాగా ఫీల్ అవుతూ వైకుంఠ ఏకాదశి రోజు కొండ మీద దండయాత్ర చేస్తుంటారు పొలిటీషియన్లు, సెలబ్రిటీలు. ఈ ఏడాదైతే మరీ ఘోరం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల కొండ తన సొంత ఆస్తి అయినట్లు, వెంకటేశ్వర స్వామి ప్యాకెట్లో ఉన్నట్లు ముఖ్యమంత్రిని, మంత్రులను, సెలబ్రిటీలను స్వయంగా ఆహ్వానించి దగ్గరుండి మరీ దర్శనాలు చేయించాడు. ముక్కోటి ఏకాదశి అంటేనే సెలబ్రిటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు మాత్రమే జరుపుకుంటారా? దానిపై వాళ్లకు మాత్రమే ఏదైనా పేటెంట్ హక్కుందా? సామాన్యులు ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకోరా? వాళ్ళు ఆ రోజు తిరుమలకు రాకూడదా? ఆ ఒక్కరోజు సెలబ్రిటీలకు, పొలిటీషియన్లకు, అధికారులకు స్పెషల్ దర్శనం ఎందుకు ఇవ్వాలి? కోట్లాది మంది భక్తుల కంటే, విశ్వాసాల కంటే సెలబ్రిటీలు, పొలిటీషియన్లు ఎక్కువ. తెలంగాణ ముఖ్యమంత్రి ముక్కోటి ఏకాదశికి మొత్తం బంధుగణంతో తిరుమల వెళ్లారు. ఆయన వెంట వెళ్ళడానికి సీఎంఓ మొత్తం 35 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు తీసుకుంది. సరే, పాత మిత్రుడు, పైగా ముఖ్యమంత్రి కనుక ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, మరికొందరు తిరుమలలో రేవంత్ రెడ్డి బాగోగులు చూసుకున్నారు అనుకుందాం. ఈ ముక్కోటి ఏకాదశి పంచాయతీ ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిసారి ముక్కోటి ఏకాదశికి వీళ్ళందరూ కొండను కబ్జా పెడుతూ ఉంటారు. సరే, తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడికి గొంతు లేదు కనుక, పొలిటీషియన్లని నిలదీసే దమ్ము, ధైర్యం లేదు కనుక అన్నీ మూసుకొని చూస్తూ ఉండాల్సిందే, ఉండిపోవాల్సిందే. వెంకటేశ్వర స్వామికి కూడా నోరు లేదు కనుక కొండ మీద దండయాత్ర చేసిన సెలబ్రిటీలకు, మంత్రులకు, వ్యాపారవేత్తలకు, ఐపీఎస్, ఐఏఎస్లకు మౌనంగా దర్శనమివ్వాల్సిందే. ముక్కోటి ఏకాదశి 10 రోజులు 2 లక్షల మంది సామాన్యులకి లాటరీ ద్వారా దర్శనం ఏర్పాటు చేశామని టీటీడీ ఘనంగా చెప్పుకోవచ్చు. కానీ ఎంతమంది సామాన్యులకు సాధారణ దర్శనం కల్పించామని కాదు, అసలు ముక్కోటి ఏకాదశి రోజు రాత్రి 12 గంటలకి ఈ వీఐపీల దాడి ఏమిటి? దీన్ని ఎందుకు అడ్డుకోలేరు? ప్రతి ఏడాది ముక్కోటి రోజు వెంకటేశ్వర స్వామిని వీళ్లకు దాసోహం చేయించాల్సిందేనా? అందుకోసమే టీటీడీ చైర్మన్, జేఈఓలు ఉన్నారా? కిక్కిరిసిపోయిన ఆ లైన్లలో వారిని చేతుల్లో పట్టుకొని, ఊపిరి బిగబట్టుకొని స్వామి దర్శనం దొరికే వరకు బెక్కచూపులు చూస్తుంటే వాళ్ల ముందే, అంటే సామాన్య భక్తుల ముందే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సందడిగా స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంటర్వ్యూలు, మీడియా బైట్లు ఇచ్చేస్తుంటారు. అసలు తిరుమల కొండపై ఈ పొలిటీషియన్ల ఆధిపత్యం ఏంటి? ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని వీఐపీలు దర్శనం చేసుకోవాల్సిందేనా? అది ఖచ్చితంగా ఒక రూల్ లాగా అమలవుతుందా? ఆ రోజు వాళ్ళని కంట్రోల్ చేయలేమా? చివరికి ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఇలా తెగబడిపోతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళని పట్టించుకునే వాళ్ళెవరు? దేవుడు కేవలం వీఐపీల కోసం మాత్రమే ఉన్నాడా? సామాన్య భక్తుల కోసం కనికరించడా, కనిపించడా? ఇలా జనం ఎన్ని రకాలుగా తిట్టుకున్నా సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర వీఐపీలు ఇవేమీ పట్టించుకోరు.
తిరుమల కొండ మాకు రాసిచ్చేశారు అన్నట్లుగా ముక్కోటి ఏకాదశి రోజు ఏపీ దర్శనం పేరుతో తిరుమల కొండ మీదకి ఎగబడిపోతున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం ఎలా ఉంటుందో చూడాలంటే ముక్కోటి ఏకాదశి రోజు తిరుమల కొండపై జరిగే విఐపి బాగోతం చూస్తే చాలు. దేవుడంటే డబ్బున్న వాళ్లకు మాత్రమే ఆప్తుడు, సామాన్యులకు అందనంత దూరంలో ఉండే అదృశ్య శక్తి. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశికి తిరుమలపై ఇది రుజువవుతూనే ఉంటుంది.